సింగరేణిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెరగనున్నాయని సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్ ఉద్యోగులు డైరెక్టర్ సత్యనారాయణ ఈ నెల పదవి విరమణ పొందుతున్న సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణను జీఎం ఎం శ్రీనివాస్, వర్క్షాప్ డివైజీఎం రవీందర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్క్షాప్లో తాను సేవలందించానని చెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. 2030 నాటికి మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఓసీపీ గుట్టలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కరీంనగర్ ఎల్ఎండి నీటి నిల్వలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యనారాయణ సంస్థకు చేసిన కృషి అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థలో రినవబుల్ ఎనర్జీ, సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో డైరెక్టర్ కృషి ఉందన్నారు. సంస్థ పురోగతిలో తన వంతు పాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి బాజీ సైదా, డివైజీఎం రవీందర్, సిహెచ్పి డివైజీఎం చంద్రలింగం, డివైఎస్ఈలు సారయ్య, మధుకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్, సీనియర్ పిఓ సంతాన్, ఫిట్ కార్యదర్శి సదానందం, ఏరియా వర్క్షాప్ సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 300 మెగావాట్లు ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయింది. డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. బోర్డులో పెట్టి అప్రూవల్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. అలాగే మల్లన్న సాగర్లో ఒక 500 మెగావాట్లు 800. తర్వాత విండ్ ఎనర్జీ చెప్పారు కదా, విండ్ ఎనర్జీ ఒక 500 మెగావాట్లకి 100 చేసినా 500 చేయించుకుని మన ఎంపీ గారు ఆల్రెడీ 500 క్లియరెన్స్ చేస్తారనమాట. తర్వాత ఓవర్ బడ్డీల మీద మనం ఒకటి పెడుతున్నాం ఫస్ట్ ఫేజ్లోనే. మన ఆర్జీఓసి 1 డంప్ 120 మీటర్ల హైట్లో. అది కూడా దానికి సంవత్సరం పాటు దాని మీద వర్కౌట్ చేసాం. ఆ ఫౌండేషన్ డిజైను సాధ్యం కాదన్నారు, కానీ దాన్ని ఊరుకోవాలి. వెనకాల పడ్డాము, ఢిల్లీలో పర్మిషన్ పట్టుకున్నాం, దాని మీద ఎవరు చేస్తారు. చివరికి మేము ఆ డిజైన్ చేసి అదంతా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్ చేయాలి ఇవన్నీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎన్ఆర్ఏ అని ఉంటుంది. సో వాళ్ళ సెకి వీళ్ళంతా రికమెండేషన్ చేసి వాళ్ళతో ఫైనల్ అప్రూవల్ చేసి మనం ఆ ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయింది. ఇంకా 1-2 నెలల్లో కొత్త ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మరి ఈరోజు వారికి ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది మరి మన అందరి బాధ్యతగా భావిస్తూ ఈ సన్మాన సభకు తను వెంటనే అంగీకరించి ఒప్పుకున్నందుకు వారికి మన ఈ వర్క్షాప్ తరఫున, శ్రీరాంపూర్ ఏరియా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెలాఖరులో సార్ రిటైర్ అవుతూ ఉన్నారు. వారికి రిటైర్మెంట్ అనంతర జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని నేను నా తరఫున, వర్క్షాప్ ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున కూడా భగవంతుని ప్రార్థిస్తూ. మంచిర్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దాడులు అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలో కోటపల్లి మండల ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2 డిఏల నిధులు విడుదల కోసం 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో మంచిర్యాల పట్టణం నుండి 6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం మంచిర్యాల నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ ప్రజలను అధికారులు లంచాల పేరుతో వేధిస్తే తమను సంప్రదించాలని ప్రజలను కోరారు. నమస్కారం, నేను ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ జీ మధు. ఈరోజు గడియారం శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్, ఏసీ అంగరాజుపల్లి ఇన్ఛార్జ్ కోటపల్లి, ఇతను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 6,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టి ఉన్నాడు. ఇతను అతనికి రావాల్సిన కంప్లైంట్కి రావాల్సిన 2 డిఏలు బిల్లులు చేసి ప్రతి నెల సమర్పించడం కోసం, డీడీఓలో సమర్పించడం కోసము దీన్ని అతను ఆశించినాడు. బ్రైబ్ను డిమాండ్ చేసినాడు, లంచం డిమాండ్ చేసినాడు. దాంతో అతని పైసలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ దగ్గరికి వచ్చినాడు.
ఏసీబీ మేము ఈరోజు అతన్ని బొమ్మరిల్లు రుచులు హోటల్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది, జనరల్గా పట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఎవరైనా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ 1064 కానీ వాట్సాప్లో నంబరు 9440446106 కానీ ఫేస్బుక్ కానీ ఫార్మర్ ఎక్స్ ట్విట్టర్ కానీ తెలియజేయాల్సిందిగా చెప్తున్నాం. అదేవిధంగా ఎట్లాంటి మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళు చేయాల్సిన అఫీషియల్ వర్క్ చేయకుండా మమ్మల్ని ఎవరినైనా కానీ చూపించినట్లయితే డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము మీకు కావాల్సిన సహాయం చేస్తామని చెప్పేసి శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని అదనపు స్థలం ఆక్రమించి అక్రమ కట్టడాలను తొలగించారు. మంగళవారం శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ ఆధ్వర్యంలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్రమ కట్టడాలు తొలగించి రోడ్డు వెడల్పు చేశారు. జాతీయ రహదారికి 66 ఫీట్ల దూరం వరకు మార్కింగ్ చేసి అదనపు కట్టడాలు తొలగించారు. ఈ సందర్భంగా సిఐ వేణుచందర్ మాట్లాడుతూ, రహదారి ముందు వరకు అక్రమ కట్టడాలు చేయడం వల్ల వ్యాపారుల వద్దకు వచ్చే కస్టమర్లు కనీసం వాహనాల పార్కింగ్ స్థలం లేక రహదారిపై పెడుతున్నారని చెప్పారు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు వ్యాపారులను వారి స్థలాల్లో పెట్టుకోవాలని చెప్పినప్పటికీ పెట్టుకోలేదని చెప్పారు. దీంతో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బందిచే అదనపు అక్రమ కట్టడాలు తొలగించామన్నారు. తిరిగి ముందుకు జరిగి కట్టడాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏరియా బస్టాండ్కి సంబంధించినటువంటి ఏదైతే షాపుకి సంబంధించిన మొత్తం అప్రోచ్మెంట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ సహకారంతో ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యే జోన్ ఎక్కువ ఉన్నది, బస్సెస్ ఇక్కడనే టర్న్ అవుతుంది, హైవే ఉన్నది, బొగ్గు లారీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా క్లీన్ చేస్తాము మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో. మా సిబ్బందితో దాదాపుగా మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా హ్యాపీగా అందరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక జస్ట్ రోడ్డుకు 30% తీసుకుంటూ మనం క్లీన్ చేయడం జరిగింది. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలపై తాము దశల వారీగా పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే సింగరేణిలో డిపార్ట్మెంట్లు, ఓసీపీలు, గనుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 14న సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, 21న 2000 మంది కార్మికులతో కొత్తగూడెం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఈవీఎంలను కొనుగోలు చేస్తే 40 లక్షల ఈవీఎంలే లెక్కకు వస్తున్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటరు లిస్టు తయారీలో ఎన్నికల కమిషన్ బీజేపీకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కాంపెల్లి సమ్మయ్య, జట్టి శంకర్రావు, కలవేని శ్యామ్, ఏనుగు రవీందర్రెడ్డి, రామ్శెట్టి నరేందర్, భూమన్న, గరిగస్వామి, జీవన్ జోయల్, తిరుపతి రాజు, మెండ వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని కానీ, హోంమంత్రి కానీ
ఎలక్షన్ కమిషన్ కానీ భారత ప్రజలకు చెప్పిన పాపాన పోలే. 2024లో వివిధ రాష్ట్రాల్లో ఓటర్ లిస్టులో ఎన్నో అవకతవకలు జరిగాయి. ప్రధానంగా కర్ణాటకలో బెంగళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహాదేవపురాలో 1,02,50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటే మీరు ఆలోచించండి. ఒకే పేరు మీద 10 మంది పేర్లు ఉంటాం, ఒకే అడ్రస్లో 150 మంది ఉంటాం. కొన్నికి అడ్రస్ లేకపోవడం, కొన్నికి తండ్రి పేరు లేకపోవడం, కొన్ని అడ్రస్లు 0 ఉంటాం, కొందరు పేర్లు ABCDలు ఉంటాం. ఈ విధంగా ఎన్నికల్లో ఓటర్ చేశారు. మా నాయకుడు అపోజిషన్ లీడర్ పార్లమెంటులో రాహుల్ గాంధీ దీని విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తే కనీసం డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదంటే మీరు ఆలోచించండి. ఏ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గుమ్మక్కైందో మీరు ఆలోచించండి. పోయిన ఎన్నికల్లో 25 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అదే 15 సీట్లు అటు ఇటు అయినట్టయితే ప్రభుత్వం పడిపోయింది. కేవలం అధికారంలో రావడం కోసం ఓటర్లు వాళ్ళ హక్కు అయినటువంటి ఓటు వేయకుండా చేసే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటర్ హక్కు కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఉద్యమం చేస్తే 300 మంది ఎంపీలతోని నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ పోతుంటే పోలీసులు అరెస్ట్ చేసింది. 300 ఎంపీలకి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కలిసి అర్హత లేదంటే ఇది ప్రజాస్వామ్య నియంతృత్వం. బీజేపీ పరిపాలన వచ్చినా కానీ రాజ్యాంగాన్ని పక్క పెట్టారు, ప్రజాస్వామ్యాన్ని పక్క పెట్టారు, ఈడీని ఉసిగొలుపుతున్నారు, సిబిఐని ఉసిగొలుపుతున్నారు. అంతేకాదు ఎన్ని రకాల రాజ్యాంగ సంస్థల్ని వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యం కూని చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దొంగ ఓట్ల విషయంలో కానీ, రాజ్యాంగాన్ని కాపాడటం విషయం కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం విషయంలో కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉద్యమం చేయాలని చేస్తామని తెలియజేస్తున్నారు. మంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో ముందు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2017 నుండి రావాల్సిన ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2023 నుండి రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్ డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీ భార్యాభర్తలకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. SRBS లైవ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. 2017 యొక్క ఆర్పిఎస్ ఉద్యోగి యొక్క భార్యాభర్తలని సూపర్ లగ్జరీ సర్వీస్ విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, విశ్రాంత ఉద్యోగుల ఐక్యత. లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ వెంటనే, లీవ్ అమౌంట్ వెంటనే, లీవ్ ఎన్కాష్మెంట్, విశ్రాంత ఉద్యోగుల ఐక్యత. ఆర్పిఎస్ ఏరియర్స్, ఆర్పిఎస్ ఏరియర్స్, ఆర్పిఎస్ ఏరియర్స్, ఆర్పిఎస్ ఏరియర్స్. మంచిర్యాల ఆర్టీసీ డిపో గేట్ ముందు ఏదైతే ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలనే దృక్పథంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీలో గత 3-4 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఏదైతే ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి వారికి రావాల్సిన బకాయిలను అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ వాళ్లకు చేయవలసినటువంటి పే స్కేల్ ఇన్ టైంలో చేయకపోవడంతో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులకు 2017కు సంబంధించినటువంటి పే స్కేల్ చేయడం జరిగింది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే ఫిక్సేషన్ చేసి వారికి పెంచిన జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఫిక్సేషన్ వెంటనే ఫిక్సేషన్ చేసి మరి ఏదైతే 2017 నుంచి 2022 మధ్య కాలంలో వీరికి రావాల్సినటువంటి డిఫరెన్స్ పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుటీ కానివ్వండి, లీవ్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ను వెంటనే 2017 నుంచి 2022 వరకు రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బకాయిలను మేనేజ్మెంట్ చేసి అతి త్వరితగతిన మరి కార్మికులకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే గత 3-4 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులు రిటైర్ అవుతున్నారు తప్ప వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వయసులో ఏదంటే బాధ్యతలతో కూడినటువంటి ఈ వయసులో కార్మికులు నానా ఇబ్బందులను గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది కార్మికులైతే వారికి పిల్లల పెళ్ళిళ్ళ ఈడు వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతతో కూడినటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు కార్మికులు చనిపోవడం కూడా జరిగింది రిటైర్డ్ అయిన తర్వాత. ఈ నెల 20 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో నిర్వహించే సిపిఐ రాష్ట్ర 4వ మహాసభ వాల్ పోస్టర్లను మంగళవారం నస్పూర్లోని నరసయ్య భవన్లో నాయకులు విడుదల చేశారు. తమ కట్టడాలు తొలగించి రోడ్డు వెడల్పు చేశారు. జాతీయ రహదారికి 66 ఫీట్ల దూరం వరకు మార్కింగ్ చేసి అదనపు కట్టడాలు తొలగించారు. ఈ సందర్భంగా సిఐ వేణుచందర్ మాట్లాడుతూ రహదారి ముందు వరకు అక్రమ కట్టడాలు చేయడం వల్ల వ్యాపారుల వద్దకు వచ్చే కస్టమర్లు కనీసం వాహనాల పార్కింగ్ స్థలం లేక రహదారిపై పెడుతున్నారని చెప్పారు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు వ్యాపారులను వారి స్థలాల్లో పెట్టుకోవాలని చెప్పినప్పటికీ పెట్టుకోలేదని చెప్పారు. దీంతో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బందిచే అదనపు అక్రమ కట్టడాలు తొలగించామన్నారు. తిరిగి ముందుకు జరిగి కట్టడాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాసభ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉంది. దానికి 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఆ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు, జాతీయ కార్యదర్శి నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కోనమేని సాంబశివరావు గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, కలవని శంకర్ గారు తదితర నాయకత్వం హాజరవుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి మరి పారిశ్రామికవేత్తలకే ఒత్తాసు పలికినటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలైంది అధికారంలోకి వచ్చి. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదొక గ్యారెంటీ అమలు పరచలేదు. ఇవన్నిటి మీద 3 రోజులు చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఐ నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న జరగనున్నటువంటి సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంలో జరగనున్నాయి. ఆ సందర్భంగా ఈరోజు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో గోడపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మహాసభల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ యువకులకు నిరుద్యోగులకి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వారు గెలిచినటువంటి మొదటి 2014 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దాని ద్వారా యువత నిరుద్యోగులుగా ఉండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పని కల్పించే విధంగా ఈరోజు ఈ బీజేపీ సర్కార్ ఎక్కడ కూడా వివరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించినప్పటికీ 42%
అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచడం లేదు. దాన్ని వెంటనే అమలుపరిచి బీసీలకు 42% కేటాయించాలని, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ కార్మిక సంఘాల అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని సిహెచ్పిలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య మహేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో లాభాల వాటను తీసుకొచ్చిన మహానీయుడు కేఎల్ మహేంద్ర అని కొనియాడారు. అలాగే సింగరేణిలో కార్మికుల హక్కులు కాపాడుతూ మరెన్నో హక్కులను సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, కమిటీ సభ్యులు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, సిరాజుద్దీన్, సీతారామరావు, శ్రీనివాస్, కోటేష్, గోవర్ధన్, వెంకటస్వామి, శ్రీకాంత్, మల్లమ్మ, రవలి, భవానీ, వైష్ణవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. లాభాల వాటా సింగరేణిలో 10% లాభాల వాటా సాధిస్తే ఈరోజు అది 33% వరకు రావడం జరిగింది. కానీ కేఎల్ మహేంద్ర గారు వారి తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర వహిస్తూ తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా ముఖ్య పాత్ర వహించిన ముఖ్య నాయకులు కేఎల్ మహేంద్ర గారు. ఆనాడే నైజాం పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణలో జరిగే అరాచకానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన నాయకుడు. ఆ రకంగానే ఆ హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలలో ఎంతో కష్టపడి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి మరి ఆ చుట్టుపక్కల ఉన్న అప్పుడున్న ఆజంజాయి లాంటి మిల్లుల వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకెళ్లి సింగరేణిలో కూడా యూనియన్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించి ఈనాటి వరకు సింగరేణి కార్మికుల మనసులలో ఉన్నారంటే కేఎల్ మహేంద్ర గారే. ఏదైతే ఒక్కొక్క కార్మిక నాయకుడి వల్ల ఏదైతే ఒక హక్కు వచ్చిందో అదే రకంగా సింగరేణిలో లాభాల వాటాన్ని సాధించి చిరస్థాయిగా సింగరేణి కార్మికుల గుండెల్లో నిలిచిన మహనీయుడు మహేంద్ర గారు. మరి అటువంటి త్యాగాల చరిత్ర ఉండి ఈనాటి వరకు కూడా కార్మికులలో ఉన్నారంటే మరి వారి త్యాగాలు వృధా పోవు. ఏవైతే నాయకులు ఆ రోజు నుంచి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఈ కార్మికులు సాధించిన హక్కులు, కర్షకులకు, పేదలకు ఏవైతే హక్కులు సాధించడం జరిగిందో అందులో కూడా అనేక త్యాగాలు ఉన్నాయి. లేకపోతే ఈరోజు మనం అనుభవించే ఒక్కొక్క హక్కు వెనుక వారి త్యాగాలు ఉండబట్టే ఈరోజు ఈ కార్మిక వర్గం మరి ఈ రకంగా హక్కులు సాధించుకుంటున్నది. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చలో గాంధీ భవన్ ముట్టడి నిరసన కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్వి నాయకులను రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేసి ఠానాకు తరలించడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్స్, 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ, విద్యార్థినులకు స్కూటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యారంగంతో పాటు అన్ని రంగాలలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో రామిడి లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, గోనె రాజేందర్, కుర్మ దినేష్, మాచర్ల కుమార్, కాంపల్లి శ్రీకాంత్ ఉన్నారు. చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీలోని మన పరిధిలోని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంటుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరిన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల తరఫున భారీ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము.